అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. టుడే వీ విల్ డిస్కస్ ది నెక్స్ట్ టాపిక్ ఇన్ జావా. అంతకంటే ముందు ప్రీవియస్ డే అసైన్మెంట్ క్వశ్చన్స్. సో ఈ డాక్యుమెంట్లో అలాంగ్ విత్ క్వశ్చన్స్ వీ హ్యావ్ ది కరెక్ట్ ఆన్సర్ అండ్ సొల్యూషన్ ఆల్సో. కాబట్టి ప్లీజ్ రెఫర్ దిస్. ఓకేనా? సో టుడే ఇన్ డే 28 ఇవాళ మన అజెండా విల్ బీ టు డిస్కస్ మల్టీ థ్రెడింగ్. ఓకే. సో జావాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఓకే, ఎస్పెషలీ ఫ్రమ్ అ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎందుకంటే ఈ మల్టీ థ్రెడింగ్ మనకి లైక్ జావాలోనే ఎస్పెషలీ బాగా ఇంపార్టెంట్ అండ్ బాగా యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో బ్యాక్ ఎండ్లో కూడా ఈ మల్టీ థ్రెడింగ్ని బాగా యూస్ చేస్తాం. సో దిస్ విల్ కైండ్ ఆఫ్ బీ అన్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, సో బేసిక్గా మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి? సి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే దట్స్ అ హోటల్. ఓకే, అండ్ ఈ హోటల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ చేయడానికి వెళ్ళారు. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క హోటల్లో వీ హ్యావ్ ఓన్లీ వన్ కిచెన్. ఓకే, అండ్ ఆ సింగిల్ కిచెన్లో వీ హ్యావ్ ఓన్లీ వన్ షెఫ్ అనుకుందాం. ఓకే, నౌ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎలాగా వండేది ఒకతనే కాబట్టి, సింగిల్ షెఫ్ కాబట్టి. ఓకే, ఒకవేళ ఈ హోటల్లో లెట్స్ వీ హ్యావ్ 4 టేబుల్స్. టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 అండ్ టేబుల్ 4. ఓకే, ఎలాగో వండేది ఒక ఆయన కాబట్టి కేవలం ఒకే ఒక వెయిటర్ ప్రతి టేబుల్కి సర్వ్ చేస్తే విల్ దట్ బీ గుడ్? దట్ వోంట్ బీ గుడ్. రీజన్ ఏంటి? రీజన్ ఈజ్ దాట్ సి, అప్పుడు ఏమవుద్దంటే టేబుల్ 1 యొక్క ఆర్డర్ వచ్చే వరకు, ఐ మీన్ మనకి సర్వ్ అయ్యే వరకు టేబుల్ 2 యొక్క ఆర్డర్ని మనం రిసీవ్ చేసుకోలేము. అదేవిధంగా టేబుల్ 2 యొక్క ఆర్డర్ సర్వ్ అయ్యే వరకు వీ కెనాట్ రిసీవ్ ది ఆర్డర్ ఆఫ్ టేబుల్ 3. సో దానివల్ల ఏమవుద్దంటే బేసిక్గా వెయిటింగ్ టైం బాగా ఎక్కువైపోతుంది, వెయిటింగ్ టైం బాగా పెరిగిపోతుంది. ఎస్ ఆర్ నో? సో దానివల్ల ఏమవుద్ది? బేసిక్గా జనాలు మీ యొక్క హోటల్కి రావడం మానేస్తారు. ఓకే, సో టు అవాయిడ్ దాట్ ఏం చేస్తారు హోటల్ వాళ్ళు? దే విల్ హ్యావ్ ఒక 4 వెయిటర్స్. దానివల్ల ఈచ్ వెయిటర్ క్యాన్ రిసీవ్ ఇట్స్ ఓన్ టేబుల్. సో టేబుల్ 4 ఈజ్ మేనేజ్డ్ బై వెయిటర్ 4, టేబుల్ 1 ఈజ్ మేనేజ్డ్ బై వెయిటర్ 1, టేబుల్ 3 ఈజ్ మేనేజ్డ్ బై వెయిటర్ 3. ఆ విధంగా. సో బేసిక్గా మనం ఏం చేసామంటే ఇక్కడ సి, ఇక్కడ మనకి ఈ యొక్క షెఫ్ ఒకతనే, బట్ మనం ఏం చేసామంటే బేసిక్గా వీఆర్ సెపరేటింగ్ టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 అండ్ టేబుల్ 4 ఇండివిజువల్లీ. సో ఎలా ఉంటుందంటే టేబుల్ 1 విల్ ఫీల్ దాట్ వాళ్ళ యొక్క ఆర్డర్ని ఒక సింగిల్ వెయిటర్ కైండ్ ఆఫ్ రిసీవ్ అండ్ సర్వ్ చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క వెయిటింగ్ టైం అనేది T1కి డైరెక్ట్గా విజిబుల్గా ఉండదు. అండ్ దాంతోపాటు లెట్స్ సే టేబుల్ 1 అండ్ టేబుల్ 3లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఈజ్ సేమ్, దెన్ దాన్ని ఒకేసారి కుక్ చేసి దే కెన్ డివైడ్ ఇట్ అమాంగ్ టేబుల్ 1 అండ్ టేబుల్ 3. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసిక్లీ ఒకేసారి కంకరెంట్గా వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 అండ్ టేబుల్ 4. ఇక్కడ ద మెయిన్ పాయింట్ ఇస్ కంకరెన్సీ. ఓకే, కంకరెన్సీ అంటే బేసిక్గా ఒకేసారి అట్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం వీఆర్ ఏబుల్ టు కంకరెంట్లీ హ్యాండిల్ 4 టేబుల్స్. ఎస్ ఆర్ నో? సో దాన్ని మనం ప్రోగ్రామింగ్లో కూడా కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్లో ఈ కంకరెన్సీ ఏంటన్నా అంటే సి, లెట్స్ సే ఐ హ్యావ్ అ టాస్క్. ఓకే, ఆ టాస్క్ ఈజ్ మేబీ printing 5 numbers. Okay, printing 5 numbers or whatever. Okay, now I want that basically let's say మనకి ఈ ప్రింటింగ్ 5 numbers అనేది మన సర్వర్లో మెయిన్ టాస్క్. ఓకే, లెట్స్ సీ వీఆర్ గెటింగ్ రిక్వెస్ట్ 1. సో యూజర్ 1 నుంచి రిక్వెస్ట్ 1 వచ్చింది, రిక్వెస్ట్ 1 ఫ్రమ్ యూజర్ 1. ఓకే, సో ఈ రిక్వెస్ట్ 1 ఫ్రమ్ యూజర్ 1, ఐ మీన్ అది కైండ్ ఆఫ్ ఈ ప్రింటింగ్ జరుగుతున్నప్పుడు వీ గాట్
వన్ మోర్ రిక్వెస్ట్ టు ఫ్రమ్ యూజర్ టు. సో ఈ కేసులో ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ హ్యాపెనింగ్, అప్పుడు ఏమవుద్ది, బేసిక్గా ఈ యొక్క యూజర్ వన్ యొక్క రిక్వెస్ట్ కంప్లీట్ అయ్యే వరకు యూ కెనాట్ రిసీవ్ ద రిక్వెస్ట్ ఆఫ్ యూజర్ టూ. దానివల్ల అగైన్ సేమ్ థింగ్, వెయిటింగ్ టైం డిలే ఆన్ ది ఎండ్ ఆఫ్ బేసిక్గా యూజర్ టూ విల్ ఇంక్రీజ్. కాబట్టి ఏం చేయొచ్చు అంటే బేసిక్గా వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ థ్రెడ్స్. ఓకే, సో థ్రెడ్ వన్ will be managing basically task from user 1. Thread 2 will be kind of managing task from user 2. Thread 3 from user 4. Thread 8 from user 6. ఎందుకు చెప్తున్నా ఉన్నా అంటే అలా చెప్పడానికి కారణం ఏంటంటే బేసిక్గా 1-to-1 మ్యాపింగ్ ఏమి ఉండదు. అంటే లైక్ థ్రెడ్ నెంబర్ 1 యూజర్ 1కి, థ్రెడ్ నెంబర్ 2 యూజర్ 2కి, ఈ విధంగా మ్యాపింగ్ ఏమి ఉండదు. ఇట్స్ జస్ట్ దాట్ సి థ్రెడ్ 1 కెన్ గో టు మేబీ యూజర్ 10, థ్రెడ్ 2 కెన్ గో టు మేబీ యూజర్ 1, thread 18 can go to user 3. So it depends on basically the arrangement at that point of time. But now this one ante we will be having single individual thread managing individual user. దాని వల్ల ఏమవుద్ది, దానివల్ల వెయిటింగ్ టైం అనేది డ్రాస్టికల్గా డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఈ కేసులో వీ హ్యాడ్ ఓన్లీ వన్ షెఫ్, బట్ లెట్స్ సే మన సర్వర్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ కోర్ కైండ్ ఆఫ్ ప్రాసెసర్ ఉన్న సర్వర్ అనుకుందాం. ఓకే, సో ఇన్ దిస్ కేస్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ షెఫ్స్ ఆల్సో. సో స్పీడ్ ఇంకా పెరిగిపోతుంది. గాట్ ఇట్? సో మనం ఏం చేస్తామంటే బేసిక్గా వీ విల్ అలోకేట్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ థ్రెడ్ టు ఇండివిజువల్ కైండ్ ఆఫ్ టాస్క్ టు బి పర్ఫార్మ్డ్. దానివల్ల ఒక టాస్క్కి ఇంకో టాస్క్కి మధ్య ఎటువంటి డిపెండెన్సీ ఉండదు అండ్ వెయిటింగ్ టైం ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే థ్రెడ్స్లో లెట్స్ సే వీఆర్ హ్యావింగ్ థ్రెడ్ 1, థ్రెడ్ 2, ఓకే, థ్రెడ్ 3 అండ్ థ్రెడ్ 4. ఓకే, లెట్స్ సే ఈ థ్రెడ్ 1లో 1 2 3 4 5 ప్రింట్ అవ్వాలి, థ్రెడ్ 2లో 1 2 3 4 5, లెట్స్ సే థ్రెడ్ 3లో 1 2 3 ప్రింట్ అయ్యాక దేర్ ఈజ్ సమ్ ఎక్సెప్షన్. ఓకే, దానివల్ల ఈ థ్రెడ్ 1లో కానీ థ్రెడ్ 2లో కానీ థ్రెడ్ 4లో కానీ ఎటువంటి ఇఫెక్ట్ ఉండదు. ఒకవేళ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రన్ టైమ్ ఎర్రర్ ఆన్ వన్ థ్రెడ్ దాట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎనీ అదర్ థ్రెడ్. గాట్ ఇట్? దానివల్ల ఈవెన్ ఇఫ్ వన్ టాస్క్ ఈజ్ కైండ్ ఆఫ్ అన్సక్సెస్ఫుల్, దాని యొక్క ఎఫెక్ట్ మిగతా టాస్క్ల మీద ఉండదు. ఓకే, దే క్యాన్ బి సక్సెస్ఫుల్. ఓకే, అర్థమైందా? పక్కా? సో బేసిక్గా జావాలో మనకి ఈ థ్రెడింగ్ కాన్సెప్ట్ని 2 వేస్లో మనం కైండ్ ఆఫ్ ఏమంటారు కైండ్ ఆఫ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ ఇంప్లిమెంట్ థ్రెడింగ్, మల్టీ థ్రెడింగ్ ఇన్ జావా బై 2 ways. Way 1, by extending thread class. Okay, this is method 1, way 1. Way 2, by implementing runnable. ఓకే, రెండు ఒకే విధంగా పనిచేస్తాయి. ఓకే, మరి అలాంటప్పుడు రెండు ఎందుకన్నా అంటే సి ఎక్స్టెండింగ్ అంటే ఏంటి, బేసిక్గా వే 1 ఈజ్ బై ఇన్హెరిటెన్స్. ఓకే, అండ్ మనం జావాలో మీకు తెలిసిందే వీ కెన్ ఎక్స్టెండ్ ఓన్లీ 1 at a time కదా. సో వీ కెనాట్ సే ఎక్స్టెండ్స్ example 1, example 2 ఈ విధంగా మల్టిపుల్ క్లాసెస్ని ఒకేసారి ఎక్స్టెండ్ చేసుకోలేము. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ నాట్ అలౌడ్ కదా. సో ఆ కేసులో ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఎక్స్టెండింగ్ సంథింగ్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యూ కెనాట్ ఎక్స్టెండ్ థ్రెడ్ కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే లెట్స్ సే వీఆర్ క్రియేటింగ్ అ థ్రెడ్. ఓకే, సో ఆ థ్రెడ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ క్లాస్ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ మల్టీ థ్రెడింగ్. ఓకే, సో ఆల్రెడీ వీఆర్ కైండ్ ఆఫ్ ఎక్స్టెండింగ్ 1 క్లాస్. జావాలో ఒకసారి కేవలం
సింగిల్ క్లాస్ని మాత్రమే ఎక్స్టెండ్ తీసుకోగలం కదా, కాబట్టి వీ కెనాట్ ఎక్స్టెండ్ థ్రెడ్. సో ఆ కేసులో వీ కెన్ ఇంప్లిమెంట్ ది రన్నబుల్ ఇంటర్ఫేస్. గాట్ ఇట్? గ్రేట్. సో దిస్ ఈజ్ మెథడ్ 1, దిస్ ఈజ్ మెథడ్ 2. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. సో బేసిక్గా మనం ఏం చేస్తామంటే, లెట్స్ సే ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ క్రియేట్ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఇన్ ఎగ్జాంపుల్ 1 క్లాస్. సో ఏం చేస్తాను నేను, ఐ విల్ ఎక్స్టెండ్ ఇట్ ఫ్రమ్ థ్రెడ్. ఓకే, సో మీరు ఎక్స్టెండ్ చేశాక దాంట్లోని రన్ అనే మెథడ్ని ఖచ్చితంగా ఏం చేయాలి, ఖచ్చితంగా ఓవర్ రైడ్ చేయాలి. అంటే ఈ థ్రెడ్ క్లాస్లో ఆల్రెడీ రన్ అనే మెథడ్ ఉంది, దాన్ని మీరు ఎక్స్టెండ్ చేస్తున్నారు, దాన్ని మీరు ఓవర్ రైడ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ది థ్రెడ్ క్లాస్. ఓకే, దిస్ ఈజ్ ది ఒరిజినల్ థ్రెడ్ క్లాస్ ఇన్సైడ్ జావా. సో దిస్ ఈజ్ ఇన్బిల్ట్, మనకి ప్రీ డిఫైన్డ్ అనమాట. సో దీని లోపల వీల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రన్. సో ఐ విల్ జస్ట్ సర్చ్ దాట్, Ctrl F. ఓకే, సో యాజ్ యూ కెన్ సీ వీ ఆల్రెడీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రన్ హియర్. ఓకే, బట్ మనం ఏం చేస్తున్నాం, దాన్ని మనం ఓవర్ రైడ్ చేస్తున్నాం, దాని బిహేవియర్ని. గాట్ ఇట్? సో దానివల్ల ఏమవుతుందంటే వీ క్యాన్ బ్రింగ్ దాట్ మల్టీ థ్రెడింగ్ ఇన్ టు ఎఫెక్ట్. ఓకే, సో మీకు కావాల్సిన టాస్క్ని మీరు ట్రై క్యాచ్ బ్లాక్ లోపల ఈ యొక్క రన్ లోపల రాయాలి. ఓకే, సో బేసిక్గా దిస్ థ్రెడ్ క్యాన్ త్రో ఎక్సెప్షన్ కాబట్టి వీ విల్ కీప్ దిస్ ఇన్సైడ్ అ ట్రై క్యాచ్ బ్లాక్ అండ్ ఇది మన టాస్క్. ఓకే, ఇందాక చెప్పిందే. సో టాస్క్ ఏంటి, ఫ్రమ్ i ఈజ్ ఈక్వల్ టు 1 to 5 విల్ బి ప్రింటింగ్ i. ఓకే, సో 1 2 3 4 5 ప్రింట్ అవుతాయి. దాంతోపాటు బేసిక్గా ఈ యొక్క ప్రింటింగ్ ఏ థ్రెడ్ చేస్తుంది అనేది చెక్ చేయాలంటే వీ విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ thread డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ ఐడి. ఇది మెథడ్ అనమాట. సో ప్రస్తుతానికి మన టాస్క్ ఏ థ్రెడ్ మీద రన్ అవుతుంది అని చెక్ చేయాలంటే వీ కెన్ యూజ్ thread డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ ఐడి. గాట్ ఇట్? గ్రేట్. సో ఇఫ్ యూ వాంట్ టు కైండ్ ఆఫ్ వర్క్ విత్ ఇట్, ఏం చేస్తారు, ఆబ్వియస్లీ వీ విల్ క్రియేట్ ఆబ్జెక్ట్, example1 అనే ఆబ్జెక్ట్, example2 అనే ఆబ్జెక్ట్. ఓకే, అండ్ టు స్టార్ట్ ద మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ మీరు దాన్ని డైరెక్ట్గా ఈ రన్ని కాల్ చేయకూడదు. ఈ రన్ని కాల్ చేస్తే కేవలం ఒక సింపుల్ మెథడ్ లాగానే పనిచేస్తుంది. బట్ టు బ్రింగ్ ఇన్ ది మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ మీరు బేసిక్గా దాని లోపల ఉన్న స్టార్ట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, అండ్ లెట్ మీ షో యూ. సో ఇఫ్ ఐ గో ఇన్ టు అగైన్ థ్రెడ్, దీంట్లో నేను స్టార్ట్ని సర్చ్ చేస్తాను, స్టార్ట్. ఓకే, సో ఇఫ్ యూ సీ ఈ స్టార్ట్ లోపల, ఓకే, వేర్ ఇస్ ద స్టార్ట్? ఓకే, లెట్ మీ కైండ్ ఆఫ్ సర్చ్ దాట్ రన్ ఓన్లీ, రన్. సో బేసిక్గా ఏమవుతుందంటే మనకి స్టార్ట్ లోపల ఈ రన్ ఆటోమేటిక్గా కాల్ అవుద్ది అనమాట. ఓకే, సో వేర్ ఈస్ స్టార్ట్? డైరెక్ట్ స్టార్ట్కి వెళ్దాం. స్టార్ట్. ఓకే, చూసారా? లెట్ మీ గో. ఓకే, సో స్టార్ట్ లోపల దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ ఓకే. ఓకే, స్టార్ట్ 0 లోపల. సో బేసిక్గా దిస్ ఇస్ నాట్ అ డైరెక్ట్ క్లాస్ అనమాట. ఇది .java ఫైల్ కాదు, యాక్చువల్లీ ఇది కంపైల్డ్ ఫైల్, క్లాస్ ఫైల్. సో మీకు కనబడట్లేదు యాక్చువల్గా. బట్ ఇఫ్ యూ గో ఇన్ టు ద యాక్చువల్ రెఫరెన్స్, కావాలంటే సెర్చ్ చేయండి. ఓకే, ఒకవేళ నమ్మకం లేకపోతే. సో స్టార్ట్ లోపల రన్ ఇన్సైడ్ స్టార్ట్, అక్కడ ఎందుకు లేదంటే బేసిక్గా అది కంపైల్డ్ క్లాస్ కాబట్టి, ఫైల్ కాదు కాబట్టి. సో వేర్ ఇస్ ఇట్? difference. Okay, so if you see here, the start method of thread class is used to begin execution of the thread. Okay, and the start method internally calls the run method of runnable interface. Okay, got it? పక్కా. సో అందుకల్లా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా రన్ని కాల్ చేయకుండా
వీఆర్ కాలింగ్ స్టార్ట్, బికాజ్ కేవలం రన్ని కాల్ చేస్తే ఇట్ విల్ జస్ట్ బీ అ మెథడ్ కాల్, నాట్ అ థ్రెడ్ క్రియేషన్ కాల్. అర్థమైందా? దాట్స్ వై మనం 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఏం చేస్తున్నాం, రెండింటిని డాట్ స్టార్ట్ అంటున్నాం. అర్థమైందా? సో లెట్ మీ కైండ్ ఆఫ్ రన్ దిస్ నౌ. ఓకే, సో జావా సి మల్టీ థ్రెడింగ్ ex1 డాట్ జావా కంపైల్ అయిపోయింది. నౌ లెట్ మీ రన్ దిస్. example1ని రన్ చేయాలి అంటే జావా స్పేస్ ఫైల్ నేమ్. సో ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ వీ హ్యావ్ 2 థ్రెడ్స్. ఓకే, ఆ థ్రెడ్స్ పేర్లు ఏంటి, థ్రెడ్ నెంబర్ 13 అండ్ థ్రెడ్ నెంబర్ 14. అందుకే ఇందాక చెప్పాను కదా, దే నీడ్ నాట్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఆల్వేస్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిస్టమ్ అనమాట. ఓకే, ఇఫ్ యూ రన్ ద సేమ్ ఆన్ యువర్ సిస్టమ్ దీస్ నంబర్స్ క్యాన్ వ్యారీ. ఓకే, సో మీరు చూస్తే ఫస్ట్ ఏం జరిగింది, థ్రెడ్ 14 యొక్క 1 ప్రింట్ అయింది. చూసారా, స్టార్టింగ్ విత్ థ్రెడ్ 13 కాదు, ఇట్ స్టార్టెడ్ విత్ థ్రెడ్ 14. ఓకే, సో థ్రెడ్ 14 ఫస్ట్ 1 ప్రింట్ చేసింది, తర్వాత 2 ప్రింట్ చేసింది. ఆ తర్వాత బిఫోర్ థ్రెడ్ 14 స్టార్ట్స్ ప్రింటింగ్ 3, థ్రెడ్ 13 ప్రింటెడ్ 1. ఓకే, ఎందుకు ఇలా సీక్వెన్స్లో లేవు ఇవి? వై ఆర్ దీస్ నాట్ ఇన్ సీక్వెన్స్? బికాజ్ ఈ 14కి 13 ఉందని తెలీదు, 13కి 14 ఉందని తెలియదు. వేటికి అవే ఇండివిజువల్గా వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఓకే, సో దట్స్ ద రీజన్ దేర్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఇంటర్ ప్రాసెసింగ్ ఆఫ్ 2 డిఫరెంట్ థ్రెడ్స్. అండ్ మన ఉద్దేశం అదే కదా, మన ఉద్దేశం ఏంటి, 2 వాటి పని అవి చేసుకోవాలి. దేర్ షుడ్ నాట్ బీ ఎనీ డిపెండెన్సీ అండ్ మనకి ప్యారలల్గా వర్క్ జరగాలి. సో ఇక్కడ అదే జరుగుతుంది, ప్యారలల్గా 2 వాటి పనిని అవి చేసుకున్నాయి. అర్థమైందా? గ్రేట్. సో కమింగ్ టు ద మెథడ్ 2, వే 2 అంతా సేమ్ అండి. యాజ్ యూ కెన్ సీ ఇదంతా సేమ్, ఇదంతా కూడా సేమ్. కేవలం ఇక్కడ వీఆర్ నాట్ ఎక్స్టెండింగ్ థ్రెడ్, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ రన్నబుల్. అంతే, అంతకు మించి తేడా ఏమీ లేదు. ఇట్ విల్ వర్క్ ద సేమ్ వే. గాట్ ఇట్? If you want, I can show that to you. ఇక్కడ example 2 అందాం. Let me compile it and let me run it. As you can see, ఇక్కడ మీకు ఈసారి 1 2 3 4 5 1 2 3 4 5. సో థ్రెడ్ 14 మొత్తం కంప్లీట్ అయ్యాకనే థ్రెడ్ 13 స్టార్ట్ అయింది. మళ్ళీ రన్ చేస్తే అదే ఉంటుందా అంటే ఉండదు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు కూడా. ఐ మీన్ ఇట్ డిపెండ్స్ అనమాట, డిపెండ్స్ ఆన్ ద సిస్టమ్ రిసోర్సెస్. సో ఇఫ్ యూ సీ నౌ 13 స్టార్ట్ అయింది, 13 1 2 3 తర్వాత 14 1 14 2 తర్వాత 13 4 5 ఆ తర్వాత 14 3 4 5. మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ సేమ్ ఉండదు. యాజ్ యూ కెన్ సీ సరే 1 2 1 2 3 4 3 4 5 5. ఓకే, మళ్ళీ రన్ చేస్తే 1 2 1 2 3 4 3 4 5 5 సేమ్ వచ్చింది. మళ్ళీ రన్ చేస్తే 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇట్స్ నాట్ ద సేమ్ అనమాట. ఓకే, గాట్ ఇట్? అండ్ దెర్ ఈస్ వన్ మోర్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ మెథడ్ ఇన్సైడ్ థ్రెడ్స్. అదేంటంటే యూ కెన్, ఇక్కడ ఏం జరిగిందంటే థ్రెడ్ కైండ్ ఆఫ్ ఫస్ట్ థ్రెడ్ స్టార్ట్ అయిపోయింది అండ్ సెకండ్ థ్రెడ్ ఇక్కడ 13 and 14 నంబర్ అనేది పక్కన పెట్టేయచ్చు, బట్ థ్రెడ్ 1 ఇక్కడ స్టార్ట్ అయింది. సో థ్రెడ్ 1 స్టార్ట్స్ హియర్ అండ్ థ్రెడ్ 2 స్టార్ట్స్ హియర్ కదా. 1 and 2 ఏంటన్నా అంటే సి అక్కడ 13 and 14 ఆర్ థ్రెడ్ ఐడీస్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, దే నీడ్ నాట్ బీ ఇన్ సీక్వెన్స్. ఓకే, ఇక్కడ నా ఉద్దేశంలో థ్రెడ్ 1 అండ్ థ్రెడ్ 2 అంటే నా ఉద్దేశం థ్రెడ్ కరస్పాండింగ్ టు ఎగ్జాంపుల్ 1, థ్రెడ్ కరస్పాండింగ్ టు ఎగ్జాంపుల్ 2, ఐ మీన్ EX1 EX2. ఓకే, సో ఇక్కడ 2 ఒకేసారి స్టార్ట్ అయిపోయాయి. బట్ ఇఫ్ యూ వాంట్, మీరు
ఈ థ్రెడ్ 1 యొక్క ఎగ్జిక్యూషన్ అయ్యే వరకు థ్రెడ్ 2ని కైండ్ ఆఫ్ ఆపేయచ్చు. ఓకే, ఎలా అన్నా అంటే సి, యూ కెన్ జస్ట్ సే థ్రెడ్ డాట్ జాయిన్. ఓకే, and this has to be inside try catch block. Try, what is the error చూద్దాం, but before that catch exception exception e అని పెడదాం and we can print it. Okay, system dot out dot println print e. Okay, so what's the error here? Thread is a thread of execution. anta baane undi. Okay, cannot make a static reference to non-static method join. Okay, so basically I mean thread యొక్క పేరు ఇవ్వాలి కదా. సో if I want to kind of stop thread 1, I can say thread 1 యొక్క kind of దాని ఎగ్జిక్యూషన్ని జాయిన్ చేసే వరకు ఆగాలి. ఓకే, let me save this and let me compile this again. If I run this, ఈసారి I mean as expected thread 1 which is 13 ఈ కేసులో మొత్తం కంప్లీట్ అయ్యాకనే ఈ నెక్స్ట్ స్టార్ట్ అయింది. ఎందుకు? బికాజ్ ఆఫ్ దిస్ జాయిన్ స్టేట్మెంట్. ఓకే, సో మీరు జాయిన్ అంటే బేసిక్గా ఆ యొక్క థ్రెడ్ అంటే సి, ఇక్కడ నెక్స్ట్ వీ హ్యావ్ 2 more కదా. సో ఇక్కడ ఈ నెక్స్ట్ ఈ జాయిన్ తర్వాత ఉన్న థ్రెడ్స్ ఏమైనా, లెట్స్ సే వీ హ్యావ్ 1 more. ఓకే, థ్రెడ్ కాదు, example 1 ex3 is equal to new example 1. ఓకే, అండ్ నేను ఇక్కడ ex3 డాట్ స్టార్ట్ అంటాను. ఓకే, సో నౌ ex2 and ex3 క్యాన్ స్టార్ట్ సైమల్టేనియస్లీ, బట్ దీనిపైన జాయిన్ ఉంది కాబట్టి 1 యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యే వరకు 2 కానీ 3 కానీ స్టార్ట్ అవ్వకూడదు. దట్ ఈస్ వాట్ జాయిన్ సేస్. అర్థమైందా? లెట్ మీ సేవ్ దిస్ అండ్ రన్ దిస్ అగైన్. కంపైల్ చేయాలి ఆబ్వియస్లీ. వేర్ ఇస్ ద కంపైలేషన్? యా, and run. So if you can see థ్రెడ్ 13 యొక్క 1 2 3 4 5 ముందు అయిపోయాకనే ఆ తర్వాత మనకి 15 14 జరిగాయి. అగైన్ 15 14 వర్ ఇన్ సీక్వెన్స్, బట్ దాట్స్ నాట్ కంపల్సరీ. ఓకే, ఇఫ్ యూ సీ నౌ బేసిక్గా 13 మాత్రం కంప్లీట్గా అయిపోయింది 5 వరకు. ఆ తర్వాత 14 15 సైమల్టేనియస్గా పనిచేశాయి. అర్థమైందా? సో వాట్ ఎవర్ యూఆర్ జాయినింగ్, దాని తర్వాత ఉన్న థ్రెడ్స్ will be kind of waiting until the joined thread is completing its execution. అర్థమైందా? సో అంతే గైస్, ఇంతకు మించి మనకి థ్రెడ్డింగ్లో పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ లెర్నింగ్ థ్రెడ్స్, మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్. ఓకే, ఇఫ్ సో ఖచ్చితంగా ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vamsi Bhavani channel. Thank you very much. Jai Hind, Jai Bharat.